బై అండ్ లార్జ్‌ని ఏ విధంగా ఇంగ్లీష్‌లో ఉపయోగించాలో నేర్చుకుందాం. బై అండ్ లార్జ్ అంటే మొత్తం మీద అని అర్థం. మొత్తం మీదుగా అని అర్థం. ఫైనల్‌గా మొత్తం మీద ఇలా జరిగిందనమాట అనే చెప్పే సందర్భంలో వాడతాం. కొన్ని సందర్భాలు చూద్దాం. బై అండ్ లార్జ్ ఐ వేక్ అప్ ఎర్లీ ఎవ్రీ డే. మొత్తం మీదుగా నేను ప్రతిరోజు తెల్లవారుజామున లేస్తాను. బై అండ్ లార్జ్ స్టూడెంట్స్ లైక్ ఆన్లైన్ క్లాసెస్. మొత్తం మీదుగా విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నచ్చుతాయి. బై అండ్ లార్జ్ ద వెదర్ ఈస్ గుడ్ టుడే. మొత్తం మీదుగా ఈరోజు వాతావరణం బాగుంది. బై అండ్ లార్జ్ టీమ్ వర్క్స్ హార్డ్. టీమ్ వర్క్స్ హార్డ్. మొత్తం మీదుగా మా బృందము బాగా కష్టపడుతుంది. బై అండ్ లార్జ్ పీపుల్ ఆర్ కైండ్ ఇన్ దిస్ విలేజ్. మొత్తం మీదుగా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు దయగలవారు. బై అండ్ లార్జ్ మై హెల్త్ ఈజ్ ఫైన్. మొత్తం మీదుగా నా ఆరోగ్యం బాగానే ఉంది. బై అండ్ లార్జ్ ఈ బిహేవ్స్ పొలైట్లీ. మొత్తం మీదుగా అతను మర్యాదగా ప్రవర్తిస్తాడు. బై అండ్ లార్జ్ వీ ఫినిష్ అవర్ వర్క్ ఆన్ టైం. మొత్తం మీదుగా మేము మా పనిని సమయానికి పూర్తి చేశాము. బై అండ్ లార్జ్ షీ మేనేజెస్ ఎవ్రీథింగ్ వెల్. మొత్తం మీదుగా ఆమె అన్నింటినీ బాగానే నిర్వహిస్తుంది. బై అండ్ లార్జ్ లైఫ్ ఈజ్ గోయింగ్ స్మూత్లీ. మొత్తం మీదుగా జీవితం సజావుగా సాగుతుంది. ఈ విధంగా బై అండ్ లార్జ్ని మనం ఉపయోగించవచ్చు.